హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. సో ఈ వీడియోలో మనం రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, విన్ రేట్ అంటే ఏంటి, డీటెయిల్గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసి అని ముగ్గురు ఉన్నారు. ఏబిసి అని 3 పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళ విన్ రేటు ముగ్గురిది కూడా 50% విన్ రేట్. అంటే 10 ట్రేడ్లు చేస్తే ముగ్గురికి కూడా 5 ట్రేడ్లు అనేది సక్సెస్ అయితే 5 ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. 50% విన్ రేట్ అంటే. సో విన్ రేట్ ఎంత పెట్టుకున్నాం మనం? 50%. క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ వాళ్ళు తీసే ఆర్ఆర్ చూద్దాం. సో ఆర్ఆర్ అంటే ఏంటంటే రిస్క్ టు రివార్డ్ అనమాట. సో మన రిస్క్ ఎంత పెడుతున్నాం, రివార్డ్ ఎంత ఇస్తున్నాం. సో ఏ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఓన్లీ 1:1 బుక్ చేసుకుంటున్నాడు. సో నేను ఇంకా 1:5 ఇక్కడ కన్సిడర్ చేయట్లే. సో ఇది ఏ అనేవాడికి అనమాట 1:1 అనేది. సో బి అనేవాడు ఏం చేస్తున్నాడు, 1:2 బుక్ చేస్తున్నాడు. సో 1:2. సో ఏ అనేవాడు ఏంటంటే స్కాల్పింగ్ అనమాట. సో బి అనేది కూడా దగ్గరగా స్కాల్పింగ్ లానే ఉంటుంది. సో ఏది మనం చేసేది ఏంటంటే ఐసీటీలో మినిమం 1:3 పెట్టుకుంటాం అనమాట. సో ఇది మీకు కన్సిస్టెన్సీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 1:5 కింద మారుద్ది అనమాట. దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అది తర్వాత చూద్దాం. సో ఏ అనేవాడు ఏం చేశాడంటే ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నాడు. సో 5 అనేది విన్ అయినాయి, 5 అనేది లాస్ అయినాయి. సో అప్పుడు ఏమైపోతాడు, 1:1 కాబట్టి వాడు చేసేది వాడు 0 అనమాట. నెట్ రిజల్ట్ ఏమైంది, 0, బ్రేక్ ఈవెన్లో ఉన్నాడు అంతే. సో బి అనేవాడు ఏం చేశాడు, సో 5 ట్రేడ్స్ లాస్ అయ్యాడు, 5 ట్రేడ్స్ విన్ అయ్యాడు. కానీ అది తీసింది ఎంత, 1:2. సో వాడికి ఏమైంది, పోయినప్పుడు -5 పోయింది, వచ్చినప్పుడు × 2 వేసుకుంటే ఏమైంది, 10 వచ్చింది. అంటే 5 విన్లో ఉన్నాడు. సో 5% విన్లో ఉన్నాడు. క్లారిటీ వచ్చింది కదా. సో సి అనేవాడు కూడా 5 ట్రేడ్స్ లాస్ అయ్యాడు, 5 ట్రేడ్స్ విన్ అయ్యాడు. సో 5 ట్రేడ్స్ లాస్ అయ్యాడు కాబట్టి -5 ఉంది. సో విన్ అయినప్పుడు ఎంత విన్ అయ్యాడు, 1:3 కాబట్టి 15 వచ్చింది వాడికి. సో ఎంత ఆర్లో ఉన్నాడు, 10 ఆర్లో ఉన్నాడు. సో ముగ్గురికి సేమే, కానీ ఎవడు ప్రాఫిటబుల్గా ఉన్నాడు, ఎక్కువ రిస్క్ రివార్డ్ తీసుకున్న వాళ్ళు. సో అందుకే మీరు ఐసీటీ నేర్చుకుని, సో లోయర్ టైం ఫ్రేమ్లో 1 ఎంట్రీస్ ఉంటాయి, అవి నేర్చుకుంటేనే ఎక్కువ ఆర్ఆర్ అనేది బిల్డ్ అవుతుంది మనకి 1:3, 1:5. సో అలా చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ తగ్గిపోతాయి. సో ఇలా 1:1, 1:2 తీసుకుంటే రోజంతా చేస్తూనే ఉంటారు, మీకు రివార్డ్ కనిపించదు కాబట్టి, టార్గెట్ రాదు కాబట్టి. సో మీరు 100 రిస్క్ పెట్టి 300 టార్గెట్ అనుకుంటే 3 ట్రేడ్స్లు చేయాలి ఇక్కడ. సో ఇక్కడ 100 రిస్క్ పెట్టి 300 తీయాలంటే ఇక్కడ కూడా 2 ట్రేడ్లు చేయాలి. సో అదే 100 రిస్క్ పెట్టుకుని 300 టార్గెట్ పెట్టుకుంటే డేకి, సో ఇక్కడ ఒక్క ట్రేడ్ చాలు నువ్వు ప్రాపర్గా వెయిట్ చేసి మంచి ట్రేడ్ తీసుకుంటే. సో క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు నార్మల్గా చెప్తున్న జనరిక్ వేలో ఒక 10 చొక్కాలు కొన్నాడు 100 రూపాయలు పెట్టి. అంటే చీప్ అనమాట, రోడ్ సైడ్గా కొన్నాడు 100 రూపాయలు పెట్టి 10 చొక్కాలు కొన్నాడు. 10 రోజులు వేసుకోవచ్చు. అవి పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక 5 మంత్స్లోనో 3 మంత్స్లోనో అయిపోతాయి ఈజీగా. ఒక 5-6 వాష్ల్లో పోతాయి. సో కానీ బి అనేవాడు ఏం చేశాడు, కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకుని 300 పెట్టుకుని ఒక షర్ట్ కొనుక్కున్నాడు. సేమ్ ముగ్గురు దగ్గర కూడా 1000 రూపాయలే ఉన్నాయి. సో వాడికి ఏం జరుగుతుంది, ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఈజీగా వస్తుంది మంచి షర్ట్ అయితే. సో కానీ సి అనేవాడు క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, మంచి బ్రాండెడ్ షర్ట్ కొనుక్కున్నాడు 1000 రూపీస్ పెట్టి. సో అది ఉంటుంది, అది లైఫ్ ఉంటుంది మంచిగా, ఈజీగా 2-3 ఇయర్స్ వస్తుంది. మంచిగా అకేషన్లో వేసుకుంటాడు, సరిపోతుంది. సో అది క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో క్వాలిటీని చూడండి, ట్రేడ్స్లో కూడా మంచి క్వాలిటీ ట్రేడ్స్ 1:5, 1:10. సో వాటి గురించి మీరు వెయిట్ చేయాలి. పేషెన్స్ వస్తే ఆ సైకాలజీ డెవలప్ అవుతుంది, డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. అప్పుడు మీరు ప్రాఫిటబిలిటీ చూడొచ్చు. అంతే తప్ప మీరు ఇక్కడ రిస్క్ రివార్డ్లు 1:1, 1:2 చేసుకుంటే మీకు ఓవర్ ట్రేడింగ్ జరుగుతుంది, ఈజీగా ఫోమా వస్తుంది, ఆ ఎమోషన్స్ అనేవి అన్కంట్రోలబుల్ అయిపోతాయి. అప్పుడే చాలా ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి. అలా కాకుండా మీరు ప్రాపర్గా సెషన్ కోసం వెయిట్ చేసి, ప్రాపర్ ఎంట్రీ కోసం వెయిట్ చేసి 1:3 ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది మనం ఐసీటీలో నేర్పిస్తాం. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఐసీటీ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.